రామం రాఘవం అనే సినిమాకి సంబంధించి రామం అనే పాత్రలో సముద్రకని గారు నటించారు. ఆ చిన్న కథ గురించి చెప్తే ఇంత చెప్పినా సరే మనకి పెద్ద ఇంట్రెస్టే ఉండదు. ఇలాంటి జానర్ సినిమాలు ఎప్పుడో గాని ఒకసారి వస్తూ ఉంటాయి. చాలా కాలం తర్వాత ఒక 2, 3 ఏళ్ల తర్వాత 'ధన్‌రాజ్' లేదు మనం తీయగలం, మన దగ్గర మంచి కథలున్నాయని చెప్పేసి 'రామం రాఘవం' సినిమాతో దర్శకుడిగా మారాడు. జబర్దస్త్ ఆర్టిస్ట్ మామూలుగా చాలా సినిమాల్లో నటించిన 'ధన్‌రాజ్' చాలా చిన్న పాత్రలో నటిస్తాడు, కామెడీ చేస్తుంటాడు. ఇతని దగ్గర నుంచి కామెడీ వస్తదనుకోవాలి అని అనుకుంటారు ఎవరైనా సహజంగా. కానీ అతనిలో అంత పెద్ద దర్శకత్వ ప్రతిభ ఉన్నట్టు, ఒక కథని తను ఎంత గట్టిగా నమ్మినట్టు, ఎంత ఎమోషనల్‌గా తీసుకెళ్ళినట్టు చూస్తే వావ్! నిజంగా హ్యాట్స్ ఆఫ్ ధన్‌రాజ్. నిన్ను చూసే కళ్ళు మారతాయి ఈ సినిమా చూసినప్పుడు. అప్పటిదాకా మన ధనరాజే కదా! అరే! ఒరేయ్! హాయ్ ధన ఎలా ఉన్నావు అనుకునే నోర్లు కాస్త ధనరాజ్ గారు ఎలా ఉన్నారు అనుకునే పరిస్థితికి వస్తాయి. ఇక సముద్రకని గారి గురించి ఏం చెప్పాలి? అలవైకుంఠపురంలో జస్ట్ అని చెప్పేసి అన్న ఒక చిన్న దానితో చేసిన, అలాగే 'శంభో శివశంభో' లాంటి సినిమాని అద్భుతంగా దర్శకత్వంగా తెరకెక్కించిన, నిన్నగాక మొన్న వచ్చిన 'పవన్ కళ్యాణ్' 'సాయిధరమ్ తేజ్' బ్రోతో దర్శకుడిగా నిరూపించుకున్న, ఇవన్నీ ఒక లెక్కైతే ఒక నటుడిగా తన క్యారెక్టర్‌ని తీసుకునే విధానం అది నెక్స్ట్ లెవెల్. ట్యాగ్ తెలుగు 'రామం రాఘవం' సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3.25 ఔట్ ఆఫ్ 5.